శ్రీవాసు గారిని అడగక్కల మొత్తం వచ్చేసింది. గోపిచంద్ గారు యాజ్ యూ సెడ్ శ్రీవాసు దాదాపుగా సినిమా చూపించలేదు కానీ సినిమా గురించి మొత్తం చెప్పేసాడు. అవును. ఇప్పుడు మీరు ఏంటంటే నార్మల్ గా డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. మీరు సెల్ఫిష్ గా ఉంటారు సినిమా సెలెక్షన్ లో. ఓకే, మీ క్యారెక్టర్ అవనండి, కథ అవనండి, ఓకే, మీ అభిమానుల దృష్టిలో పెట్టుకుని సంథింగ్. ఈ సినిమాకి మీరు జనరల్ గా లక్ష్యం లౌక్యం రెండు ఫ్యామిలీ డ్రామాలే అవుతూ మూడో సినిమా కూడా ఫ్యామిలీ డ్రామావే చెయ్యాలనుకున్నప్పుడు మీ సెల్ఫిష్నెస్ దాటుకుని ఈ సినిమాలో ఏ పాయింట్ మిమ్మల్ని చేయడానికి పడేసింది? ఒకటి. రెండోది, జగపతి బాబు గారు సినిమాలో ఉన్నప్పుడు ఆయన కూడా లైన్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ యు ఆల్సో డూ దట్. ఈ రెండింటిని ఎట్లాగా మీరు అడ్జస్ట్ అయ్యి చేయగలిగారు ఈ సినిమా? వాట్ ఆర్ దోస్ స్పెషాలిటీస్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే వాసు, నేను ఆల్రెడీ మీరు చెప్పినట్టు లక్ష్యము లౌక్యమే. లక్ష్యం ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ అన్నీ ఉండి ఎమోషన్స్ ఉంటాయి. లౌక్యం ఇట్స్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మళ్ళీ సినిమా చేద్దామని వచ్చినప్పుడు ఫస్ట్ ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పాడు అనమాట. బట్ ఇట్స్ హెవీ యాక్షన్గా ఉంది. వద్దు వాసు, ఎందుకంటే ఆల్రెడీ నేను కంటిన్యూస్ యాక్షన్స్ మూవీస్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి చాలా రోజులు అయింది. ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, మంచి ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు భూపతిరాజు గారి స్టోరీ దొరికిందనమాట. ఆ స్టోరీ వినగానే నాకు ఆయన చెప్పిన ఆల్మోస్ట్ నాకు ఆయన ఒక 1.5 hours నేరేట్ చేశారు భూపతిరాజు గారు. విన్నప్పుడు యాజ్ ఆడియన్గా నేను కూర్చొని వింటున్నప్పుడు, యాజ్ హీరోగా నేను విన్న కథను ఎప్పుడు యాజ్ ఆడియన్గానే వింటున్నప్పుడు నాకు ఎక్కడ బోరు కొట్ల, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. నేను ఈ మధ్యకాలంలో నేను ఇట్లాంటి ఎమోషన్స్ మంచి ఫ్యామిలీ అంటే నేను చేయలేదు. డెఫినెట్ దాంట్లో మీరు అన్నట్టు జగద్బాబు ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది. ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. అంటే ఎప్పుడైనా కథకి ఓన్లీ నా పాయింట్ ఆఫ్ లో హీరో కథలు కొన్ని ఉంటాయి, కొన్ని కథలు ప్రతి క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దెన్ ఆన్ ది హోల్ స్టోరీ విల్ వర్క్అవుట్. ఈ స్టోరీ అట్లాంటి స్టోరీ వర్కౌట్ అయింది. అర్థం జగద్బాబు గారిని పెట్టడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకోవడం పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ మా ఇద్దరిని చూస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బ్రదర్స్గా ఆన్ స్క్రీన్ డెఫినెట్గా ఇద్దరు యాజ్ అ రియల్ బ్రదర్స్లా బాగుంటారని చెప్పి అనిపించి వాసు పెట్టాడు. ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ మూవీ. వాసు గారు, థ్యాంక్ యూ. వేణు ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సాక్ష్యం తర్వాత 5 years తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్ గ్యాప్ తీసుకోమో వస్తుంది అంతే. అంటే నేను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోలేదు. మన సినిమా అయిన తర్వాత నేను ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకోవటం అవి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వర్కౌట్ అవ్వటి లోపల ఆ థర్డ్ వేవ్లు రావటం, మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వటం అలాగా ఇదైంది. బట్ ఇది స్టార్ట్ అయ్యి కూడా మాకు ఆల్మోస్ట్ 1.5 years అయింది. జనరల్గా ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలని హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అనుకోము. అంటే మన దగ్గర ఉన్న కథలకి ఆ కాంబినేషన్స్, ఆ హీరోలు డేట్లు సెట్ అవునప్పుడు కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇంత లేట్ అవ్వకుండా నెక్స్ట్ ఇమీడియట్గా చేయాలని కథలతో రెడీగా ఉన్నాను. సార్, వాసు గారు, ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి బాలకృష్ణ గారి నుంచి అనుకుంటా. ఆయన ఈ టైటిల్ పెట్టడం జరిగింది కదా, అంటే ప్రీ రిలీజ్కి ఏమైనా ఆయన వచ్చే అవకాశం ఉందా? సినిమా చూపించారా బాలకృష్ణ గారికి? ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్? అంటే బాలకృష్ణ గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది. అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్లో అట్లా చాలా బిజీగా ఉన్నారు. మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదు. అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేం. ఒకసారి అది ప్లానింగ్లో ఉంది ప్రస్తుతానికి. అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి లా అనేది బాగా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు రామబాణం కదా ఇది మూడోది. అంటే ఏంటి దాటిపోవడానికి ఏంటి? రామబాణం అంటే రాముడు జగపతి బాబు గారిలాగే ఊహించుకోవాలా? ఆయన వదిలిన బాలమే గోపిచంద్ గారా? లాతో లక్ష్మణుడు ఉంటే రాతో రాముడు ఉంటాడు కాబట్టి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మేము అంతే. ఇంకా గోపి గారు సార్, ఇది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొంచెం మైండ్ సెట్ మారింది. చాలామంది ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామాస్ అనేవి కొంచెం అవుట్డేటెడ్ అని, సక్సెస్ రేట్ తక్కువ అని అంటారు. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారు? నేను కథను నమ్మి చేశానండి, స్టార్ట్ చేశాను. అంటే ఫ్యామిలీ డ్రామా అంటే మీన్ అంటే కంటిన్యూస్గా ఒక సాడ్ సీన్స్ అట్లా ఉంటాయి, అట్లా ఉండదు ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్నెస్ ఉంటుంది, ఒక హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా సినిమాకు నేనైతే సినిమా ఎందుకు చూస్తానంటే, నేను బయట వెళ్ళి 2.5 hours నేను బయట వరల్డ్ని మర్చిపోవాలి. ఆ 2.5 hours నన్ను కట్టేసిందా, నన్ను గ్రాప్ చేసిందా లేదా, ఆ సినిమా నన్ను ఇన్వాల్వ్ చేయగలిగిందా లేదా అనేది నేను నమ్ముతాను. ఈ కథ నేను విన్నప్పుడు ఆ ఫీల్ అయ్యాను. ఐ థింక్ నవ్వు సినిమా చూసుకున్న తర్వాత డెఫినెట్గా అవుట్పుట్ ఉంది, డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు. వివేక్ గారు సార్, ఇది రామబాణం వదిలేశారు, ఇంతకే రాముడిని ఎప్పుడు వదులుతున్నారు?
టైం ఉందండి ఇంకా. అంటే దసరాకి ఏదన్నా అడుగుతున్నారు ఫ్యాన్స్, మరి దసరాకి ఏదన్నా ప్రభాస్ది ఏదన్నా ఉంటుందా? అది వేరే దాంట్లో చెప్తామండి. ప్రతిసారి గోపి గారు ఎక్కడ అంటే మీరు ఈ సినిమాలో లక్ష్మణుడిగా నటిస్తున్నారు, టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పన్నారు. లక్ష్మణుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్, అటేమో ప్రభాస్ గారు రాముడిగా నటిస్తున్నారు. మీరు ఎప్పుడు సార్ కలిసి నటించేది? వచ్చినప్పుడు చేస్తా వస్తుంది. గోపి రెగ్యులర్గా మీరు తొలి ఒలుపు సినిమా 2001లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. సో ఇన్నేళ్ల కెరీర్లో హీరోగాను అలాగే విలన్ గాను కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్లు చేశారు. సో ఒక జోనర్ వెళ్ళకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు. సో అలా మీ కెరీర్లో మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనుకోవచ్చు? అట్లాగే విలన్గా మీకు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి హిందీలో కూడా మీకు బీభత్సమైన మార్కెట్ ఉంది. ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఆ మార్కెట్ని కైవసం చేసుకున్న హీరోల్లో మీరు అగ్రగామిగా ఎంచుకోవచ్చు. గోపీచంద్ మినిమం మన బడ్జెట్లో 80% హిందీ రైట్స్ మన డబ్బులు వచ్చేస్తాయి, రిటర్న్స్ వస్తాయి అని ఓపుతోటి మిమ్మల్ని ఎక్కువ అంటే మార్కెట్ కూడా ఉంది. ఎందుకు మీరు పాన్ ఇండియా వైపు మీరు మొగ్గు చూపట్లేదు? అలాగే భవిష్యత్తులో ఒక మల్టీ స్టారర్ సినిమాల్లో మీరు విలన్గా చేసే అవకాశం చూడొచ్చా ఎప్పుడైనా భవిష్యత్తులో? విలన్గా చేస్తాను లేదో తెలియదండి. ప్రస్తుతం హీరోగా చేస్తున్నా కదా, హీరోగానే చేయనివ్వండి. బట్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ తెలుగు సినిమానే చేస్తాను, అది తర్వాత డబ్బింగ్ అది వస్తే ఓకే. నేను పాన్ ఇండియాకి అయితే ఇప్పుడు ఏం చేయటం లేదు. మీకు ఆ మార్కెట్ ఉంది కదా, కొంచెం ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నా. హిందీ మార్కెట్ ఉంది సార్. దీనికి విషయం ఏంటంటే మా హిందీ బిఫోర్ యూ వాళ్ళు కొన్నారు సార్, ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ కొన్నారు. కొన్న వాళ్ళు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, సార్ మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాము, సో ఇమీడియట్గా మనం దీన్ని హిందీ సెన్సార్ కూడా చేయించాలి అని చెప్పారనమాట. థియేటర్కల్ చేస్తున్నాము అని. సో మీరు అన్న పాయింట్ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. నిన్న కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 245 థియేటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. సో మీరు సెన్సార్ అది లేట్ చేయకండి సార్ అని చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. సో అది జరుగుతుంది. గోపి గారు సార్ ఇటు మీ కెరీర్ చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అది ఈ గ్యాప్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఆ సినిమాలకి ఇప్పుడు రామబాణం లాంటి గ్యాప్ ఏం లేదా, గ్యాప్ లేకుండా చేస్తున్నాను కదా. మీరు అంటే మీ ఫ్రెండ్స్ అంతా అలా దూసిపోతున్నారు, ఈ రామబాణంతో మీరు దూసిపోతారా? ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కెరీర్ పరంగా? అన్ని జాగ్రత్తలు పడే తీసుకుంటాం. అది దూసుకెళ్ళిందా లేదని జనాలకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. జనరల్గా గోపి మామూలుగా ఏ సినిమా కథకైనా దర్శకుడికి కథకుడికి డిస్కషన్ చాలా జరుగుతూ ఉంటాయి. సో అట్లాగా పైగా మీ 2 సినిమాలు హిట్ అయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మీకు మీ దర్శకుడికి ఈ సినిమా మేకింగ్ విషయంలో కొంచెం గొడవలు అయినట్టు తెలిసింది. సో అది ఎంతవరకు కరెక్ట్? మేము గొడవలు పడే రకం కాదు, మేబీ డిస్కషన్ జరిగింది. బేసిక్ సెట్స్లో మామూలుగా ఏంటంటే ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఈ సినిమా పర్ఫెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకూడదని డిస్కషన్ చేసుకునేటప్పుడు సెట్స్లో సీన్స్ కొంచెం సీన్స్ లెంగ్త్ అవుతున్నాయి, వాసు కొంచెం తగ్గించుకున్నాం ఇక్కడ. ఎందుకంటే రేపు మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఎందుకు కట్ చేసుకోవటం అంటే తను ఏమనేవాడంటే లేదు సార్ కొంచెం జాగ్రత్త సేఫ్ సెట్ తీసి పెట్టుకుంటే బెటర్ కదా, రేపు మళ్ళీ దీనికోసం అని చెప్పి మొత్తం సెట్ అంతా వేసి అందరు ఆర్టిస్టులు దొరకరు అని చెప్పి కొంత తీటుందని. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఎడిటింగ్ చూసుకునేటప్పుడు కొన్ని ల్యాగ్ సీన్స్ అని తీసి కట్ చేసుకున్నాం. అది వాళ్ళే కాదు, వాళ్ళే తీసి చూసుకున్నప్పుడు ఎడిటర్ వాళ్ళు లేదు సార్ ఇక్కడ కొన్ని ల్యాగ్ వెళ్తుంది తీసేసుకున్నాను అన్నారు. దట్స్ వాట్ హ్యాపెన్. దట్స్ ఇట్. అంటే మీరు నిర్మాత కొడుకు డైరెక్టర్ కొడుకు మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమాకైనా ఆ జాగ్రత్త మీరు ముందుగానే తీసుకుంటారా? అంటే ఏదైనా నేనైతే ఇప్పుడు వాసుతో కాబట్టి సెట్లో మాట్లాడాను, బికాస్ ఎందుకంటే ఆ చనువు ఉంది కాబట్టి. వేరే వాళ్ళతో సెట్లో కూడా మాట్లాడాను. ఏదైనా బిఫోర్ సెట్స్కి వెళ్ళక ముందే స్టోరీ నేను కన్ఫర్మ్ చేసుకుని నచ్చిన తర్వాత వన్స్ ఇంకా ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అని, బికాస్ దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ నా జాబ్ కాదు. ఆయన ఎలా చెప్తే అలా చేసి వెళ్ళిపోతాను అంతే. వాసు గారు, ఇక్కడ చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. మీరు ఈ ఖుష్బూని సినిమాలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిది? ఆమెతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆమె ఇటీవల మాట్లాడుతూ వాసుతో పనిచేస్తే సీనియర్ దర్శకుడు వాసుతో వర్క్ చేసినట్టుందని చెప్పారు. దాన్ని మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీయే ఆవిడ అలా చెప్పడం. నిజంగా ఖుష్బూ గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం అంటే కొన్ని సీన్స్ ఆర్టిస్టులను బట్టే పండుతూ ఉంటాయి మనకి. అంటే ఈ సినిమాలో చాలా సీన్స్ ఏంటంటే సీన్స్ పేపర్ రకమే చదువుతున్నప్పుడు యావరేజ్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఆర్టిస్టులు వాళ్ళు చేసిన ఆ పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ ఐస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వల్ల దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి.
సో అలాంటి సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అందులోనూ గోపీచంద్ గారు ఎదురుగుండా వదిన అంటే ఇప్పుడు ఈయనకి వదినలా ఉండాలి, అలాగే కొంచెం మదర్లీ ఫీలింగ్ కూడా కొన్ని సీన్స్లో చూపిస్తూ ఉంటుంది ఆవిడ. సో ఎవరు అని అనుకుని చాలా ఆప్షన్స్ అనుకున్నప్పుడు ఖుష్బు గారు ఐడియా వచ్చారు. సో ఆవిడ మాకు ఎవరికీ అంత పరిచయం లేదు, కానీ మన వెట్రి అప్పుడే మన రజనీకాంత్ గారి సినిమా ఆవిడతో కలిసి పనిచేశారు. సార్ ఒకసారి చెప్దామని చెప్పి చెవుడు, కానీ ఆవిడ ఒకసారి కథ పంపించమంది. సో ఆవిడ క్యారెక్టర్ పంపించగానే వెంటనే కనెక్ట్ అయింది, ఆ భువనేశ్వరి క్యారెక్టర్ చాలా బాగుందని. అప్పుడు ఆవిడతో నేను డైరెక్ట్గా వెళ్ళి నేరేషన్ చేసినప్పుడు అసలు ఆవిడైతే అసలు నేను ఫస్ట్ ఆవిడ స్పీచ్లు, ఆవిడ బయట ఆవిడ గురించి మనం చూసింది, ఆవిడ సీనియారిటీ చూసి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేము, ఈవిడ్ని మనం చేయగలమా లేదా అన్న టైప్లో ఉన్నాం. బట్ ఫస్ట్ డే ఆవిడ లొకేషన్కి వచ్చిన తర్వాత షాక్ అయిపోయాం మేము. మా సినిమాలో ఆ భువనేశ్వరి క్యారెక్టర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో దానికంటే డబుల్ సాఫ్ట్గా ఉంది. మెయిన్లీ డెడికేషన్ అండి. అంటే ఆవిడ ఒక్కసారి క్యారవాన్లోంచి దిగి లొకేషన్కి వచ్చిందంటే అసలు మళ్ళీ క్యారవాన్కి వెళ్ళదు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా. పక్కనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, అసలు అందరితోటి చాలా చనువుగా చాలా జోవియల్గా ఉంటారు. నేను వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులతోటి నాకు ఆవిడ చేసిన వర్కింగ్ స్టైల్ కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ నేను చాలా చాలా ఇష్టపడ్డాను. సో ఆవిడతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీ రామభవనానికి బ్యాక్ డ్రాప్గా ఆహార కల్తీ, ఫుడ్ మాల్ ప్రాక్టీస్ చేస్తారు, ఈ నేపథ్యం ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ కథ చేయాలన్నా, ఇద్దరు బ్రదర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏం చేయాలన్నా మనకి ఒక కాజ్ కావాలి, ఒక కాజ్, రకరకాల కాజులు ఉంటే ఆ కాజ్ కావాలి. సో దాన్ని ఇప్పుడు మనకి ఈ కరోనా తర్వాత మనందరిలోనూ ఒక రకమైన ఫుడ్ అవేర్నెస్ వచ్చింది. సో మన ఫ్యామిలీ కథ ఎమోషన్స్ మనం చెప్తూనే కొంచెం జనానికి ఉపయోగపడే ఏదైనా కొంచెం ఒక విషయం కూడా చెప్పచ్చు. మా కథ అది కాదు, దాని మీద స్పీచ్లు ఉండవు, దాని మీద పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉండవు, కానీ బట్ ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో చెప్పినప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, కొంచెం గుడ్ కాజ్ కోసం చేస్తే బాగుంటుందని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం మేము. డింపుల్ కిలాడి నుంచి రామబాణం. సో ఈ మధ్యన డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, కొత్త జానర్లో అట్లా చూపించాలని చేస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్ గా ఉన్న అంటే ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? కొన్ని అంటే నాకు తెలిసి ఇంతవరకు నేను ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు, నారెల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్లో, ఆ తర్వాత మా పోస్టర్స్లో అన్నిట్లో నేను శుభ్రంగానే, మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ అర్థం కాలేదు. ఆ టైంకి ఏ పదం వాడాలో తెలియక వల్గర్ అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా ఒక్క నిమిషం, అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అంటే ఈ సినిమా ఒక ట్రెడిషనల్ సినిమా, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి వెస్టర్న్ కూడా నేను వేసుకోనంటే చాలా ట్రెడిషనల్ అని అలాంటి డ్రెస్సులు వేసుకుని ప్రమోస్కి వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ సినిమాలో ఆ అమ్మాయి డెప్త్ క్యారెక్టర్ ఏంటో మీకు యాస్టీస్గా అర్థమైపోతుంది. మీతో పాటు వచ్చిన హీరోయిన్స్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్న చాలా శ్రీలీల కానీ మన వరుసగా చాలా మంది అట్లా ఆ పొజిషన్లో డింపుల్ని ఎప్పుడు చూడొచ్చు అంటే మీరే చెప్పాలండి. అంటే సినిమా చేయడం వరకే మా బాధ్యత, ఆ తర్వాత ఆడియన్స్ అప్రిసియేషన్, మీ అప్రిసియేషన్, దాన్ని బట్టే అది నెంబర్ 1 నెంబర్ 2 వాట్ ఎవర్ ఆ నెంబర్స్ మీ నుంచే వస్తుంది. మేము చేయడం యాజ్ అన్ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ కిలాడిలో అయినా లేకపోతే ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ఏంటి అనేదే ఉంటుంది. ఈ భైరవి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది చాలా ఒబీడియంట్గా చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్, టు బీ ఫ్రాంక్. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా. డింపుల్ గోపీచంద్ గారితో ఇది సెకండ్ సినిమా కదా, ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా చేసేటప్పుడు ఆయన నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీ యాక్టింగ్ కోసం, భైరవి క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? సార్ కాంప్లిమెంట్ సెకండ్ సినిమా. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్. గోపీచంద్ గారు ఈజ్ అ వెరీ కామ్ కంపోజ్డ్ పర్సన్. నేను మీకు ఎప్పుడూ చాలాసార్లు చెప్పాను,
తక్కువ మాట్లాడే మనిషి, బట్ హీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. అలాగే నేను షూట్ చేసేటప్పుడు కానీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు కానీ సీన్లో కూడా కామ్గా ఉంటారంటే కాదు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇమీడియట్ ఫ్లిప్ ఉంటుంది. యాక్చువల్లీ నేను అది కట్ అవ్వగానే డన్, హీస్ క్వైట్. సో ఆ ఫ్లిప్ యూజువలీ వెరీ రేర్, నేను ఎప్పుడు ఎవరిని అలా చూడలేదు. ఐ థింక్ అది నేర్చుకున్నాను ఆయన నుంచి. ఇంకా ఆయన కాంప్లిమెంట్ మీరు ఆయన్నే అడగండి. నా వాసు ఇప్పుడు నార్మల్గా ఇది థర్డ్ ఫిల్ము అండ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ హ్యాట్రిక్ పాసిబ్లీ. ఇప్పుడు నార్మల్గా నువ్వు 3 సినిమాలు కాదు 10 సినిమాలు మీ ఇద్దరు కలిసి చేసిన ఇద్దరు అన్కాంప్రమైజింగ్ పర్సనాలిటీస్. నీ హింస నీది, ఆయన హింస అయింది, ఫర్ ది ఫైనల్ పెర్ఫెక్షన్. అసలు ఈ థర్డ్ ఫిల్మ్కి హ్యాట్రిక్ కొట్టాలన్న ఒక ఆలోచన అన్నది ఉన్నప్పుడు మీ ఇద్దరు అసలు ఒకరితో ఒకరు ఎలా జెల్ అయ్యారు? అసలు సీన్లు చేసేటప్పుడు కానీ సీన్స్ కన్సీవ్ చేసినప్పుడు కానీ వాట్ వాజ్ ది కెమిస్ట్రీ దట్ రియల్లీ హెల్ప్డ్ యూ టు కమ్ అవుట్ విత్ అవుట్పుట్ వస్తున్నప్పుడు? లేదంటే ఒక్కోసారి మనం అనుకున్నట్టు కొన్ని సీన్స్ వస్తాయి, కొన్ని రావు, ఇంకా బాగా చేయాలి, కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎలాగైనా హ్యాట్రిక్ ఎవరికి ఎక్కడ బయట కనిపించినా ఏమంటే హ్యాట్రిక్ అంటుంటే అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ వల్ల మేమిద్దరం అనుకుని అంటే యాక్షన్ ఎపిసోడ్స్ దగ్గర నుంచి అంటే ఎవ్రీథింగ్ మనం డీటెయిలింగ్గా చేయాలని చెప్పని నా లక్ష్యం లౌక్యం కంటే కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను నేనైతే. సో ఇందాక మీరు ఎవరు అడిగినట్టు అంటే డిస్కషన్స్ అంటే ఏముండదండి. ఇప్పుడు ఈ సినిమాలో బ్రదర్స్ ఎమోషన్ మేము చేసాం, దాంట్లో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు మన వాళ్ళు. అంటే రక్త సంబంధం అనేది విడిపోతుందేమో కానీ తెగిపోదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగా ఇప్పుడు మా హీరోలను మేము మాట్లాడుకుంటున్నప్పుడు చనువు మీద మా ఇద్దరిది ఎప్పుడు 14 years ఆల్మోస్ట్ బ్రదర్స్ లాంటి రిలేషన్ మాది. ఇప్పుడు డైరెక్టరు హీరో ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడరు, అక్కడితో వెళ్ళిపోయి పక్కెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మాకున్న చనువులు ఏంటంటే ఇంకా ఒక లాంగ్ కొలాబరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది హీరో డైరెక్టర్ నుంచి మించి ఇంకా మామూలు నార్మల్ అయిపోతుంది. ఇది వద్దు, ఇది కావాలి, ఈ స్టైల్ వెళ్ళిపోతుంది. సో అది దూరం నుంచి చూసిన వాళ్ళు వేరేగా అనుకుంటారు, బట్ ఫైనల్గా అయితే ఇంకా అదేం ఉండదు. చాలా ఇద్దరం కూడా ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ ఇంకొక సినిమా స్టార్ట్ చేయాలన్న కసితోటే చేసాం ఇద్దరం. శ్రీవాస్ గారు సార్, ఇంతకుముందు ఇప్పటి వరకు అన్నదమ్ముల కథలు చాలా వచ్చాయి సార్. ఇందాక రైటర్ గారు చెప్పినట్టు చాలా కథలు వచ్చాయి. మీరు కూడా లక్ష్యం అనే సినిమా జగద్బాబు గారు మన గోపిచంద్ గారు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో ఉన్న అన్నదమ్ముల ఎమోషన్స్కి ఆ సినిమాలో ఉన్న అన్నది ఏం డిఫరెన్స్ ఏంటి, వేరియేషన్ ఏంటి? ఈ సినిమాలో కొత్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఏం చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది అసలు యాక్చువల్ కదా? అంటే ఇందాక ఎవరో మన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవుట్డేటెడ్ అయ్యాయని ఒక బ్రదర్ ఎవరో ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ ఎప్పుడు అవుట్డేటెడ్ అవ్వండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మన చిన్నప్పుడు ఒకలాగా అయినాయి పెళ్ళిళ్ళు, మన ఫాదర్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఒకలాగా అయినాయి, మనవి ఒకలాగా అయినాయి, మన పిల్లలు ఇంకోళ్ళు. పెళ్ళిళ్ళు మాత్రం మానరు, చేసే విధానం మారుతుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఒకప్పుడు మన ఫాదర్స్ మనల్ని గంట తిట్టేవారు ఏదైనా తప్పు చేస్తే. ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్తాం, మన పిల్లలు కనీసం ఒక మెసేజ్లో కూడా మనం మాట్లాడలేం. ఎలాగైతే మన మైండ్ సెట్లో అవుట్ సైడ్ సొసైటీలో టువర్డ్స్ రిలేషన్స్ మారుతున్నాయో ఆ చేంజ్నే మేము ఇక్కడ చూపించడం జరిగింది. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ సీన్ ఉంటే గంటలు మాట్లాడినట్టు ఉండే అప్పట్లో, అంటే అది అవుట్ సైడ్ ఉండేది, అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మేము ఆ కాన్వర్సేషన్ని ఇక్కడ మాట్లాడింది తప్పితే మేము ఫ్యామిలీ ఎమోషన్స్ కదా అని చెప్పని ఏదో అవుట్డేటెడ్. ఎందుకంటే మీకు ఇంత కాన్షియస్నెస్ ఉండి లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి అంత ఉంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మాకు రెగ్యులర్గా అదే సెటప్. బయట ఏం జరుగుతుంది, ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఈ సినిమా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, తిడతారా, మీడియా వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారా, మాకు ఎవ్రీడే ఈ సినిమా ట్రావెల్లో ఎవ్రీడే మాకు రన్ అవుతూనే ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ ఆ జాగ్రత్తలు తీసేమో. ఈ అన్నదమ్ముల ఎమోషన్ అనేది ఏంటంటే ఒక 2 different ఐడియాలజీలు ఉన్న ఒక బ్రదర్స్ మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు మాట్లాడుకునే డైలాగులు, ఆ ఎమోషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు కాంటెంపరీగా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మనకి చూసినప్పుడు మనకి అది కొత్త సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. గోపిచంద్ గారు సార్, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే సెట్స్ మీద తెలిసిపోతుంది కంపల్సరీ బ్లాక్ బస్టర్ అని. అలా ఈ సినిమా చేసినప్పుడు మీకు అంటే ఒక పాజిటివ్ టైటిల్ రాంబాణం అనేది, మీరు కూడా చాలా రోజుల నుంచి ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా మీకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నారు. టోటల్గా ఇప్పుడు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద? సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఫస్ట్ నేను ఏదైతే కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను, సినిమా అవుట్పుట్ చూసిన డబ్బింగ్లో మొత్తం సినిమా చూసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్
ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ మూవీ విల్ డూ గుడ్. గెట్ కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉంది. గోపి ఈ సినిమాకి సంబంధించి తేజ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆయన నిన్న ప్రోమో వదిలేరు, ఆయన మీ మీద ప్రశ్నల బాణాలు వదిలేరు. అదేం లేదు, ఎవరో రాంగ్గా కట్ చేసి పెట్టారు. క్వశ్చన్ వేరు, కట్ చేసింది వేరు. అసలు మామూలుగా జరిగింది మామూలు ఇంటర్వ్యూ అది. గోపి గారు యాక్చువల్గా ఒక 20 సంవత్సరాలు హీరో కెరీర్ అంటే నాట్ ఏ జోక్ సార్. అంటే విలన్గా మొదలై ఇక్కడి వరకు వచ్చారు. మీ ప్రయాణంలో కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ వల్ల చేసి ఉంటారు, కొన్ని మీరు నచ్చి చేసి ఉంటారు. బట్ ఏ పరంగా చూసినా మీకు రావాల్సినంత స్థాయి మీన్స్ ఒక రేంజ్ అనేది స్టార్టింగ్తో పోల్చుకుంటే తర్వాత అది రాలేదనేది మీ అభిమానంలో ఉన్న ఇది. అంటే ఈ ప్రయాణంలో మీరు కోల్పోయింది ఏంటి, మీరు గెయిన్ చేసింది ఏంటి, అంటే మీ పొజిషన్ పట్ల మీకున్న సంతృప్తి ఎంతవరకు ఉంది? అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. అంటే కంటిన్యూస్గా సక్సెస్ ఉండదు, కంటిన్యూస్గా ఫెయిలియర్స్ ఉండదు. అంటే సక్సెస్ వచ్చింది మళ్ళీ ఫెయిల్ అయ్యాం డెఫినెట్గా ఇట్స్ బికాస్ ఇట్స్ అ సైకిల్. వీళ్ళు పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. డెఫినెట్ ఒక టైం అంతే, టైంకి ఒక టైం, ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ అగైన్ ద న్యూ గుడ్ టైం విల్ స్టార్ట్స్. దట్స్ ఇట్. వివేక్ నేను విశ్వప్రసాద్ గారు అంటే ఇంక మీరే విశ్వప్రసాద్ గారు మీరే కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ అడుగుతానికి వచ్చినది. మామూలుగా ఇండస్ట్రీలో నేను 30 years నుంచి చూస్తున్నారు. రామాయణ నాయుడు గారు లాంటి అగ్ర నిర్మాత కూడా ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా, మధ్య సైమెంట్ ఒక 2 జరిగేమో. అలా కాకుండా ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టాపిక్ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్స్ మీడియా ఇది బాగా వైల్డ్గా వినిపిస్తున్న పేరు. ఒకేసారి దాదాపు 15-20 సినిమాలు అగ్ర హీరోలు, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, ఓ పక్కన ప్రభాస్ తోటి, ఇలా అందరూ అగ్ర హీరోలతోటి వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు చేయటం అది ఎలా సాధ్యమైంది, అది ఎలా చేసుకొస్తున్నారు? రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళారు. ఇలా నేను చరిత్రలో ఎప్పుడు చూడాల ఇన్ని సినిమాలు ఇంతలాగా ఇన్న పెద్ద హీరోలతో ఇంతగా అది ఎలా సాధ్యమైంది? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అలా కుదిరిందండి అంతకు వచ్చిన మరి వాసు గారు ఎలా కుదిర్చారని అడుగుతున్నారు సార్ మిమ్మల్ని వాళ్ళు. ఎలా కుదిర్చారో అడుగుతాను. కరెక్ట్ వాసు గోపిచంద్ గారు చెప్పండి. చెప్పండి చెప్తాడు. అన్నింటికి సమాధానం చెప్పేస్తాడు ఆయన. ప్రొడ్యూసర్ క్వశ్చన్ ఆయనే చెప్పాలి. వివేక్ గారు ఎలాగో సబ్జెక్ట్ గురించి మాట్లాడరు, ఆయన ప్రొడక్షన్ గురించి అన్న మాట్లాడాలి. ఇప్పుడు అంటే పీపుల్స్ మీడియా అనేది ఒక సినిమా కూడా ఒక ప్రోడక్ట్ లాగా రిలీజ్ చేస్తున్నారా అనుకోవచ్చా? బేసిక్గా మొన్న విశ్వ గారు చెప్పారు కదండి, అంటే ఆయన ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో చేయాలి అన్నది అంటే బేసిక్ ఐడియా అనమాట. దానివల్ల అలా కుదురుతున్నాయి. ఎంత ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి ప్రభాస్ గారు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే గోపిచంద్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ బ్యానర్లో ఆల్రెడీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. అలా ఏం లేదండి, ఇంకేం అడగలేదు. హలో వాసు గారు, ఈ రామభవనం సినిమాకి ప్రొడ్యూసర్ కాకుండా మేకర్ కావాల్సి వచ్చింది అన్నారు. అంటే ప్రొడ్యూసర్ మేకర్ కాదా? ప్రొడ్యూసర్కి మేకర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని క్రియేటివ్ డైరెక్టర్స్ అంటారు. అంటే డైరెక్షన్ అంటేనే క్రియేషన్ యాక్చువల్గా. అలాగా మీరే ఇచ్చారు కొన్ని పేర్లు. అలాగా ప్రొడ్యూసర్స్లో కొంతమంది మేకర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే పద్దులు చూసుకుని చేసేవాళ్ళు, అంటే ఇంత అవుతుంది, ఇంత వస్తుంది, ఇంత మిగులుతుంది అని చెప్పని. మేకర్స్ ఏంటంటే కొంచెం రేంజ్ని పెంచి దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదిద్దామని అనుకునేవాళ్ళు. సో అట్లాగా నేను చెప్పాను అనమాట. వాసు, అసలు ఈ సినిమాలో మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్ ఫర్ ఏ డైరెక్టర్ జగపతి బాబు గారు అండ్ గోపిచంద్ గారు. జగపతి బాబు గారికి ఒరిజినల్గానే ఒక హీరో ఇమేజ్, ఆయన చేసిన సినిమాలు క్యారెక్టర్లు చాలా గార్జియస్ క్యారెక్టర్స్ ఉంటాయి. అట్ ది వెరీ సేమ్ టైం చాలా ఫాలోయింగ్ ఉన్న మ్యాకో స్టార్ గోపిచంద్ గారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి సినిమాలో ఎవరికి తగ్గినా సినిమాకి ప్రాబ్లమే. దాన్ని ఆ ఛాలెంజ్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగావు నువ్వు? వాళ్ళిద్దరు నేచరే. ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్గా సినిమాలోనే కాదు బయట కూడా గోపి గారు అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు. అంటే కొన్ని ఎపిసోడ్స్ మనం రివీల్ చేయలేం, కానీ జనరల్గా మేము కథ రాసేటప్పుడు కొంచెం ఇలా ఈక్వల్ క్యారెక్టర్ అయిన ఉన్నప్పుడు ఈ సీన్లో వీళ్ళు టేక్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు వీక్ అవుతారేమో, వాళ్ళు తీసుకుంటే అనే సందిగ్ధం వస్తుంది మనకి. ఒక క్రూషియల్ డెసిషన్ మేము ఎవరూ తీసుకోలేని టైంలో గోపి గారు పర్సనల్గా తీసుకుని, లేదు ఈ సీన్లో ఆయన ఎలా రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను కొంచెం అక్కడ ఇదైనా పర్లేదు అన్నయ్య ఆ క్యారెక్టర్ లేవాలి అని చెప్పని దగ్గరుండి చేయించారు. సో దానివల్ల నాకు ఇంక ఈజీ అయిపోయింది. హీరోయిన్ భైరవి క్యారెక్టర్కి డింపుల్ని తీసుకునేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించారన్నారు.
ఆలోచించింది ఏంటి, తన తర్వాత తనతోటి హోంవర్క్ ఏం చేయించారు? వెనక ముందు ఆలోచించడం ఏం లేదు. ముందు మేము ఒక క్యారెక్టర్కి ఫైనల్ అయిపోయిన తర్వాత కిలాడి సినిమా ఇంకా రిలీజ్ అవ్వలే అప్పటికి. సో బాగుంటుంది కొంచెం అప్పుడు వచ్చిన ప్రోమోస్ చూసాం. బట్ సినిమా చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాం అందరం. అంటే షాక్ అవ్వడం అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కొంచెం బాగా ఇదిగా చేసింది కదా, బ్రైట్గా గ్లామరస్గా చేసింది. మనదేమో కొంచెం హోమ్లీగా ఉండే క్యారెక్టరు. ఒకవేళ ఆ ఇమేజ్ ఆడియన్స్లో ఎక్కువ వెళ్తే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుందేమో ఏంటి అని కొంచెం డౌట్ పడ్డాం. ఇప్పుడు గోపి గారు, మేము వివేక్ గారు, మేము అందరం ఆలోచించి అసలు ఊరికే మన కాస్ట్యూమ్స్లో మనం అనుకున్న క్యారెక్టర్లు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొంచెం టెస్ట్ షూట్స్ అన్నీ చేసినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మన భైరవి క్యారెక్టర్కి అమ్మాయిని చేయొచ్చు అని చెప్పని అప్పుడు కంటిన్యూ చేసాం. డింపుల్, మిమ్మల్ని చూస్తే ఇలియాన్ లాగా అనిపిస్తున్నారు. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? దీన్ని ఎలా తీసుకుంటారు? యాక్చువల్లీ నాకు అది చిన్నప్పటి నుంచి వస్తున్న కాంప్లిమెంటే. బట్ ఐఎమ్ హ్యాపీ, అంటే తప్పేం లేదు దాంట్లో. బికాజ్ ఈవెన్ ఐ అడ్మైర్ హర్. సో దాంట్లో యూజువలీ అందరిలాగా లేదు కాదు అని చెప్పట్లేదు. ఐ లైక్ ఇట్. ఇఫ్ యూర్ కంపేరింగ్ మీ టు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్కి కంపేర్ చేస్తే తప్పేం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. చక్కటి బాణాలు బాగా విసిరారు అండ్ మా వాళ్ళు అంతే కామ్ అండ్ కంపోజ్డ్గా ఎదుర్కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సో రామబాణం మే 5వ తేదీ నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తుంది అండ్ అతి త్వరలో డెఫినెట్గా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీవాస్ గారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే, థ్యాంక్ యూ. యా, మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. ఇదే పాజిటివిటీ మా ఆర్టికల్స్లో కూడా నింపి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళందరికీ చాలా ప్లెజెంట్గా జరిగింది. హ్యాపీ.